వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దేశంలో శ్రమనందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు పట్టణములో లేక పల్లెల్లో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో శ్రమనందుతున్నటువంటి తన ప్రజలను రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేస్తాడంట. ప్రియులారా, శ్రమనందుతున్న తన ప్రజలను, కన్నీరు కారుస్తున్న తన ప్రజలను, కష్టంలో ఉన్నటువంటి తన ప్రజలను, నిందింపబడుతున్నటువంటి తన ప్రజలను, అవమానం చేయబడుతున్నటువంటి తన ప్రజలను, కరువుతో కష్టముతో కృంగిపోయినటువంటి తన ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని న్యాయము తీర్చుటకై దేవుడు లేస్తాడంట. ప్రియులారా, దేవుడు లేచి తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన లేచినప్పుడు ఎక్కడెక్కడ, ఏ ప్రాంతంలో, ఏ పల్లెలో, ఏ ఆఫీసులో, ఏ కాలేజీలో, ఏ పొలంలో, ఏ సంఘంలో, ఏ వ్యక్తి దగ్గర నీకు అన్యాయం జరుగుతూ ఉందో ఆ ప్లేస్లో అక్కడికి దేవుడు చేరుకొని నీకు న్యాయము తీర్చుటకై దేవుడు లేచాడంట. ప్రియులారా, సమాధిని ఎలాగున్న దేవుడు గెలచి లేచాడో నీకు న్యాయం తీర్చడానికి కూడా దేవుడు లేస్తాడంట. దేవుడు లేచాడంటే, దేవుడు నిన్ను గెలిపించాడంటే, దేవుడు నీకు న్యాయం తీర్చాడంటే, నీ రోగం నుండి విడుదలిచ్చాడంటే, కరువును తీర్చాడంటే, నిందల అవమానములు కొట్టివేశాడంటే, దేవుడు నీ పక్షముగా న్యాయపు తీర్పును దేవుడు కొనసాగించాడు అని అంటే భూమి కూడా భయపడి వణుకుతుందంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనందరి జీవితాల్లో న్యాయము తీర్చుటకు దేవుడు లేచాడు. ప్రియులారా, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు చాలామంది లేవలేదని కొందరు, లేచాడని కొందరు ఎన్నో అపోహలు పెట్టుకొని ఉంటే సర్వాధికారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రమనందుతున్న తన ప్రజల కొరకు దేవుడు లేచాడంట. దేవుడు బయలుదేరి ఉన్నాడంట. దేవుడు ఆయన హస్తము చాపి ఉన్నాడంట న్యాయం తీర్చుటకై. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన పక్షముగా దేవుడు లేచినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఎర్ర సముద్రను పాయలుగా చీల్చి ఇశ్రాయేలు నడిపించి ఐగుప్తీయుల్ని ఎర్ర సముద్రంలో ముంచివేసినప్పుడు యెహోవా వారి పక్షముగా లేచాడని వారు భయపడి వణికారు. ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడిటి ఘనకార్యం చేయటానికే దేవుడు లేచాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు నిన్ను హెచ్చించటానికి, దేవుడు నిన్ను కనపరచటానికి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి దేవుడే లేచి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే భక్తుల పక్షముగా దేవుడు లేచాడు. భక్తుల పక్షముగా విజయం ఇచ్చాడు. భక్తుల పక్షముగా స్వస్థత ఇచ్చాడు. భక్తులకు కృప చూపించాడు. ఆయన వాక్కును పంపాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు న్యాయం తీర్చుటకు లేచి ఉన్నాడని నమ్మి విశ్వసించి నీ జీవితాల్లో వస్తున్నటువంటి సమస్త కరువును, కష్టాన్ని, నిందల, అవమానాలను, అనారోగ్యాలను, అప్పులు, కేసులు, గొడవలు అన్నిటిలో దేవుడు లేచాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని, పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారం దేశంలో శ్రమనందుతున్న తండ్రి నీ ప్రజల కొరకు నాయన వారిని రక్షించుటకై, వారికి న్యాయమైనటువంటి తీర్పు తీర్చుటకై మీరు లేచినందుకు స్తోత్రాలు. మీరు లేచుట ద్వారా రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు
భూమి ఆకాశం కూడా గడగడ వణుకుచున్నదని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని న్యాయం తీర్చబోతున్నందుకు స్తోత్రాలు, గెలిపించబోతున్నందుకు స్తోత్రాలు, స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు, కేసులు కొట్టివేసినందుకు స్తోత్రాలు, మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, కన్నీటిని తుడిచినందుకు స్తోత్రాలు, అపవాది సులువుగా చిక్కులు పెట్టు పాప నుండి విడిపించినందుకు స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవ, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ శుభదినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరినటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీ పరమహస్తములకు అప్పగిస్తూ ఉన్నాను. అద్వితీయ సత్యదేవ, ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించినందుకు, న్యాయము తీర్చినందుకు, మీరు న్యాయం తీర్చుటకై లేచినందుకై, మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై, పరిశుద్ధపరిచినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని, ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.